గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? కోరికలు చాలా ఎక్కువైపోతే ఏం జరుగుతుందో? అవునమ్మా, కోరికలు తీరకపోతే మనసు అస్తమానం అసంతోషంగా ఉంటుందని చెప్పారు కదా. నాకు ఒక విషయం అర్థం కాలేదు అమ్మా. కోరికలు చెడ్డవా? అన్నీ వద్దు అనుకోవాలా? మీరా, అది చాలా మంచి ప్రశ్న. కోరికలు పూర్తిగా చెడ్డవి కావు, కానీ అవి మనల్ని పూర్తిగా ఆవహించేసినప్పుడు మనం అవే అయిపోతాం. అప్పుడు మనకు మనం కనిపించం. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు నామ్మా? ఇప్పుడు కృష్ణుడు చాలా నేరుగా మాట్లాడుతున్నాడు. కోరికల వలలో చిక్కుకున్న వాళ్లకు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. చూద్దాం. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. అనేక విషయాల గురించి ఒకేసారి ఆలోచిస్తూ మనసు అల్లకల్లోలంగా ఉన్నవాళ్లు మోహమనే వలలో చుట్టుముట్టబడి సుఖాల వెంట పరిగెత్తుతూ చివరకు చాలా చెడ్డ స్థితిలో పడిపోతారు అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, మోహజాలంటే ఏమిటి? వల అంటే నాకు తెలుసు, కానీ మోహం వల ఏమిటి? మోహం అంటే మనకు నిజంగా ఏది మంచిదో తెలియకుండా పోయే స్థితి. ఒక వలలాగా మనల్ని చుట్టుముట్టేసి బయటకు కనిపించకుండా చేస్తుంది. ఇది కావాలి, అది కావాలి అని పరిగెత్తుతూ ఉంటాం. ఎందుకు కావాలో కూడా తెలియదు. నాన్నా, నాకు అర్థమైంది. ఒక కొత్త బొమ్మ కావాలని చాలా ఉంటుంది కదా, కానీ వచ్చిన తర్వాత 2 రోజులకే పక్కన పెట్టేస్తాం. అది అలాంటిదేనా? అచ్చంగా అదే మీరా. ఒక బొమ్మ కావాలని మనసంతా దాని గురించే ఉంటుంది. ఉన్న బొమ్మలు కనిపించవు, ఆడుకోవాలని అనిపించదు. వచ్చిన తర్వాత కూడా ఇంకొకటి కావాలి అనిపిస్తుంది. ఇది మోహజాలం, మనల్ని మనం మర్చిపోయే వల. కాని నాన్న, అందరికీ కొత్త విషయాలు కావాలని అనిపిస్తుంది కదా, అది తప్ప? కావాలని అనిపించడం తప్పు కాదు ఆరవ్, కానీ ఆ కోరిక మనల్ని పూర్తిగా ఆవహించినప్పుడు, ఉన్నదాన్ని చూడలేనప్పుడు, సంతోషపడలేనప్పుడు, అప్పుడు ఆ కోరిక మనకు హాని చేస్తుంది. కృష్ణుడు చెప్పేది అదే. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఈ కోరికలతో పాటు ఇంకో ప్రమాదకరమైన విషయం కూడా వస్తుంది. ఆత్మ సంభావితాః స్తబ్ధా ధనమాన మదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. తమను తాము చాలా గొప్పగా భావించుకుంటూ డబ్బు మరియు పేరు వల్ల గర్వపడుతూ కేవలం చూపించడానికి మాత్రమే మంచి పనులు చేస్తారు. లోపల నిజాయితీ లేకుండా పైకి మాత్రమే గొప్పగా కనిపించాలని. అంటే అమ్మా, చేసే పని మంచిదే, కాని లోపల ఉద్దేశం వేరేగా ఉంటుందా? సరిగ్గా చెప్పావు. నేను చాలా మంచివాడిని, అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి అనే ఆలోచనతో చేస్తే ఆ పని నిజమైన మంచి పని అవదు. అది కేవలం పేరు కోసం. నాన్నా, స్కూల్లో కొందరు పిల్లలు టీచర్ చూస్తున్నప్పుడు మాత్రమే హెల్ప్ చేస్తారు, టీచర్ లేకపోతే చేయరు. అది ఇలాంటిదేనా? అవును మీరా, సరిగ్గా అలాంటిదే. నిజమైన మంచిచితనం ఎవరూ చూడకపోయినా, మెచ్చుకోకపోయినా చెయ్యగలిగేది. అది హృదయం నుండి వస్తుంది, పేరు కోసం చేసేది కాదు. కానీ నాన్న, మెచ్చుకోవడం వింటే మంచిగా అనిపిస్తుంది కదా, అది కూడా చెడదా? మెచ్చుకోవడం వింటే సంతోషంగా అనిపించడం సహజమే ఆరో, కానీ మెచ్చుకోవటానికే పనిచేస్తే అది గర్వమవుతుంది. వినయమంటే నేను గొప్పవాడ్ని అని నమ్మకుండా మంచి పని చేయడం. ఇప్పుడు చూడండి, ఈ గర్వం ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో కృష్ణుడు చెప్తున్నాడు. అహంకారం బలందర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారం, బలం, గర్వం, కోరిక, కోపం ఇవన్నీ పట్టుకుని తమలోనూ ఇతరులలోనూ ఉన్న మంచిదాన్ని ద్వేషిస్తూ అసూయపడుతూ ఉంటారు అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, అహంకారం అంటే నేను అని చాలా ఫీల్ అవడమా? అవుననే చెప్పవచ్చు ఆరో. నేనే అందరికంటే గొప్ప, నాకే అన్నీ తెలుసు అని అనిపించడం అహంకారం. అది మనల్ని ఇతరుల నుండి దూరం చేస్తుంది. నాన్నా, ఫ్రెండ్ గేమ్ గెలిచినప్పుడు ఎందుకో కొంచెం బాధగా అనిపిస్తుంది నాకు కూడా. అది అసూయ? మీరా, అదనిపించడం చాలా సహజం. అందరికీ అలా అనిపిస్తుంది. కానీ ఆ ఫీలింగ్ పట్టుకుని ఉండిపోవడం, వాళ్ళు గెలవకూడదు నేనే గెలవాలి అని కోపం తెచ్చుకోవడం, అది అసూయ అవుతుంది. అయితే ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి నాన్నా? ఆ ఫీలింగ్ వచ్చిందని గుర్తించడం మొదటి అడుగు. తర్వాత వాళ్ళు గెలిచారు, అది వాళ్ల కష్టానికి వచ్చింది అని అర్థం చేసుకోవడం. కోపాన్ని, అసూయని కంట్రోల్ చేయగలిగినప్పుడు మనసు శాంతంగా ఉంటుంది. అంటే ఫ్రెండ్ కోసం సంతోషపడగలిగితే అది మంచి ఫీలింగ్ అవుతుందా? అవును మీరా, అది చాలా అందమైన ఫీలింగ్. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఈ మార్గంలో వెళ్లేవాళ్లకు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. తానహం ద్విషతః క్రురాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్య జస్రమ శుభానాసురీష్వే వయోనిషు
ద్వేషించేవాళ్లను, క్రూరంగా ఉండేవాళ్లను ఈ సంసారంలో అధమంగా ఉండే స్థితులలోకి నేనే నెట్టేస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే చెడు మార్గంలో వెళ్లేవాళ్లు తమ స్వంత చేతల వల్లే ఇంకా కష్టమైన జీవితంలో పడతారు. అమ్మా, కృష్ణుడు నెట్టేస్తాడు అంటే శిక్ష వేస్తాడా? ఆరో, అది శిక్ష కాదు, కర్మ అంటే తెలుసు కదా, మన చేతలకు పరిణామాలు ఉంటాయని. ఎవరైనా అస్తమానం ద్వేషంతో, కోపంతో జీవిస్తే ఆ జీవితమే కష్టంగా మారిపోతుంది. అది కృష్ణుడు చేసే శిక్ష కాదు, మనం మన చేతలతో సృష్టించుకునే స్థితి. నాన్నా, అంటే ఎవరైనా అస్తమానం కోపంగా ఉంటే వాళ్ళకే బాధగా ఉంటుందా? అవును మీరా, కోపంగా ఉన్నవాళ్లకు ఫ్రెండ్స్ తగ్గిపోతారు, ఇంట్లో అందరూ దూరంగా ఉంటారు, తమకే మనసు శాంతంగా ఉండదు. అది వాళ్ళు సృష్టించుకున్న కష్టం. ఇదే కర్మ. అయితే ఆ సైకిల్ నుండి బయటపడటం ఎలా? ఒకసారి కోపం అలవాటైపోతే? అదే కదా అసలు ప్రశ్న. ఆ సైకిల్ నుండి బయటపడాలంటే ఒక్కో అడుగు మార్చుకోవాలి. చిన్న చిన్న మంచి చేతలు, కొంచెం కొంచెం దయ చూపించడం, ఇవి ఆ నెగటివ్ సైకిల్ని మెల్లగా విరగ్గొడతాయి. ఇప్పుడు చూడండి, ఆ మార్గంలో వెళ్లటం ఆపకపోతే ఏం జరుగుతుందో చివరి శ్లోకం చెప్తుంది. ఆసురీం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఓ కుంతీపుత్రా అని కృష్ణుడు అర్జునుణ్ణి పిలుస్తున్నాడు. ఈ మూఢలు జన్మ జన్మకు అసురీ స్వభావంలోనే పడి ఉంటారు. నన్ను చేరుకోకుండా ఇంకా అధమంగా వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. అమ్మా, కౌంతేయ అంటే అర్జునుడికి పేరా? అవును ఆరవ్, కుంతీ కొడుకు అని అర్థం. కృష్ణుడు అర్జునుడ్ని చాలా పేర్లతో పిలుస్తాడు. ప్రతి పేరులో ఒక అర్థం ఉంటుంది. నాన్నా, నన్ను చేరుకోకుండా అంటే ఏమిటి? కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? మీరా, కృష్ణుడు ఇక్కడ చెప్పేది మంచితనం, దయ, శాంతి వైపు రాలేకపోవడం అని అర్థం చేసుకోవచ్చు. ద్వేషం, గర్వం, కోపంలో మునిగిపోయిన వాళ్ళు ఆ మంచితనాన్ని అనుభవించలేరు. అది చేరుకోకుండా పోవడమే. నాన్న, జన్మ జన్మకు అంటే ఒకసారి చెడు మార్గంలో వెళ్ళిపోతే తిరిగి రాలేమా? ఆరవ్, కృష్ణుడు ఇక్కడ చెప్పేది ఆ అలవాట్లు, ఆ స్వభావం చాలా లోతుగా వేళ్ళూనుకుంటాయని. కాని మనం ఈరోజు ఒక్క మంచి అడుగు వేయగలిగితే ఆ మార్గం మారుతుంది. ఎప్పుడూ మారలేమని కాదు. అంటే ఇప్పుడే మంచిగా ఉండటం మొదలు పెడితే ఆ సైకిల్ మారుతుందా? అవును మీరా, ఇప్పుడే, ఈ క్షణం నుండే మంచి మార్గం ఎంచుకోవడమే ధర్మం. ఏది సరైనదో అది చెయ్యడం కష్టంగా ఉన్నా. ఈ 5 శ్లోకాలలో కృష్ణుడు చాలా నేరుగా మాట్లాడాడు కదా. కోరికల వల, గర్వం, కోపం, అసూయ ఇవన్నీ మనల్ని మనం మర్చిపోయేలా చేస్తాయని. అమ్మా, ఒక విషయం అడగాలనుంది. ఇంత చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడికి ఏం చేయమంటాడు? ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడికి ఏమనిపించిందో? అది చాలా మంచి ప్రశ్న ఆరవ్. ఇప్పుడు కృష్ణుడు చెప్పబోయే తర్వాతి విషయం ఈ 3 గేట్లు మూసేయమని, నరకానికి దారితీసే 3 ద్వారాలు ఏమిటో నేరుగా చెప్తాడు. నరకానికి 3 ద్వారాలా? ఏమిటవి నాన్నా? అది మనం తర్వాత చూద్దాం మీరా. నాన్న, ఆగు ఆగు, కొంచెం చెప్పు కదా. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఏ 3 విషయాలు మనల్ని లోపలి నుండి నాశనం చేస్తాయో అది విన్న తర్వాత మీకే అర్థమవుతుంది.